నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవులు వన్యప్రాణుల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘర్షణలను నివారించడానికి, అదేవిధంగా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించడానికి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ అయితే చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే కుంకి ఏనుగులను కొనుగోలు చేయడము, అదేవిధంగా ఏఐ పరికరాలు అడవుల్లో అమర్చి ఈ ఏనుగులు ఎటువైపు ప్రయాణిస్తా ఉన్నాయి, ఇవేమైనా జనాలు ఉన్నటువంటి ఈ ఊర్ల వైపు ఏమైనా ప్రయాణిస్తున్నాయి, అవి ముందే పసిగట్టి ఆ శబ్దం చేస్తే ఆ శబ్దానికి అవి వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్ళిపోవడం, ఇటువంటి టెక్నాలజీని కూడా తీసుకొని వచ్చి ముఖ్యంగా కుప్పం, పలమనేరు అటవీ ప్రాంతాల్లో అయితే ప్రయోగం చేయడం జరిగింది. అది సఫలీకృతం కూడా అయింది. అదేవిధంగా కుంకి ఏనుగులను బెంగళూరులో అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో చర్చలు జరిపి మాకు అటవీ ఈ ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాకు ఆస్తి నష్టం జరుగుతుంది, పంట నష్టం జరుగుతుంది, ముఖ్యంగా ప్రాణ నష్టం జరుగుతుంది. మానవులు మరియు వన్యప్రాణుల మధ్య ఈ సంఘర్షణలు తగ్గించాలంటే ఆ వెల్ ట్రైన్డ్ ఏనుగులు ఏవైతే ఉన్నాయో, కుంకి ఏనుగులు అంటారు వాటిని తీసుకొని రావడంలో కూడా ఆయన 3 తీసుకొచ్చాడు. మొత్తం 8 కావాలంటే 3-4 ఇచ్చినట్లున్నారు. వాటితో ఆపరేషన్ చేశారు, అది కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు హనుమాన్ రక్ష అనేటువంటి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు తలెత్తకుండా, ఒకవేళ తలెత్తినా కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకునేడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ని అయితే తీసుకొని వచ్చారు. దాని పేరు హనుమాన్ అని పెట్టారు. హనుమాన్ ప్రాజెక్టులో కృత్రిమ మేధ వినియోగం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఈ ప్రాజెక్టులో అయితే వాడబోతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ పర్యవేక్షణకు కొత్త ప్రాజెక్టు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్యప్రాణుల సంరక్షణ కావచ్చు, అదేవిధంగా మానవులు వన్యప్రాణుల మధ్య ఘర్షణ జరగకుండా ఉండడానికి, నష్ట నివారణకు, ప్రాణ హాని జరగకుండా ఉండడానికి, పంట నష్టం జరగకుండా ఉండడానికి, రైతులకు ఉపయోగపడేలాగా ఈ పైలట్ ప్రాజెక్ట్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ముందుగా చిత్తూరు జిల్లాలో అంటే కుప్పము, పలమనేరు అటవీ ప్రాంతాల్లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. అక్కడ కనుక విజయవంతమైతే ఈ హనుమాన్ రక్ష అనేటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ హనుమాన్ రక్షణ అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టున్నారు. ఇందుకు 11.62 కోట్లతో పరికరాలు మరియు వసతులు కూడా చేకూర్చాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మానవులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు, ముఖ్యంగా ఏనుగులతో ఎదురవుతున్న నష్టాలను నివారించడంతో పాటు అడవి జంతువుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీ శాఖ ఇటీవలే హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించింది. అడవి జంతువుల వల్ల కలిగే ప్రమాదాలు, నష్టాలను తగ్గించడము, ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులను రక్షించడంతో పాటు అడవి జంతువులను నిరంతరం పర్యవేక్షించడము, వాటిని సంరక్షించడము, వాటికి అవసరమైన సహకారాలు అందించాలనేదే హనుమాన్. హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేటువంటి పేరుతో ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారు. కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వాడబోతున్నారు. ఇది 24/7 అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించే ర్యాపిడ్ రెస్పాన్స్ వ్యాన్లలో ప్రథమ చికిత్స పరికరాలతో పాటు కెమెరా ట్రాప్లు, డ్రోన్లు, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్, నిఘా కోసము నైట్ విజన్ పరికరాలు, జీపీఎస్లు ఉంటాయి. ఈ వాహనం 24/7 ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని కూడా చెప్పుకొని వచ్చారు. ఇది ముఖ్యంగా మొదట్లో చిత్తూరు జిల్లాలో అమలు చేయబోతున్నారు. పగడ్బందీగా హనుమాన్ ఫౌండేషన్ చర్యలు చిత్తూరు జిల్లాలో మాదిరిగానే మన్యము, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల కదలికలు, గమనాన్ని ఆధునిక సాంకేతికతో గుర్తిస్తారు. వాటితో పాటు ఏవైనా వన్యప్రాణులు అటవీ హద్దులు దాటినప్పుడు స్థానికులకు హెచ్చరికలు పంపడము, పొలాల చుట్టూ రాత్రిపూట ఆటోమేటిక్గా లేజర్ ఫెన్సింగ్, కృత్రిమ మేధతో వర్చువల్ జియో ఫెన్సింగ్తో జంతువులను నిరోధించేలా సోలార్ లైన్ల ఏర్పాట్లు, జంతువులు పారిపోయేలా సైరన్ మోగించడం లాంటివి చేయబోతున్నారు ఈ ప్రాజెక్టులో. లేజర్ ఫెన్సింగ్ ఉంటుంది. ఈ ఫెన్సింగ్ వల్ల ఈ వన్యప్రాణులు ఏవైనా రైతులు పండించినటువంటి పంట నాశనానికి కానీ లేదా ప్రాణహానికి కానీ తెగబడితే వాటిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అదేవిధంగా ఏవైనా వన్యప్రాణులు గ్రామంలోకి కానీ పొలాల్లో కానీ వచ్చేటప్పుడు ఈ జంతువులు భయపడేలాగా సైరన్లు కావచ్చు, అదేవిధంగా ఈ జంతువులు వస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనాలకు ఒక మెసేజ్ లాంటిది కూడా పంపించే
అనేటటువంటి ఒక ప్రణాళికను రూపొందిస్తా ఉన్నారు. ఇది కనుక విజయవంతమైతే మానవులు మరియు వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గనున్నాయి. ముఖ్యంగా పంట పొలాలు ఏవైతే నష్టం వాటిల్లుతా ఉందో, పంట పొలాలు కావచ్చు, అదేవిధంగా ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, జంతు నష్టం కూడా కావచ్చు. ఈ వన్యప్రాణులు వాళ్ళ పొలాల్లోకి వస్తూ ఉన్నాయని కరెంటు ఫెన్సింగ్ వేయడము, అదేవిధంగా తుపాకులతో కాల్పులు చేయడము, లేకపోతే మందుగుండులు పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల వన్యప్రాణులు చనిపోతూ ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒకవైపు వన్యప్రాణులను కాపాడుతూ దాని ద్వారా వచ్చేటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము ఏదైతే ఉందో వాటిని కూడా అరికట్టడానికి సో హనుమాన్ రక్ష అనేటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇది చిత్తూరు జిల్లాలో అమలు చేయబోతున్నారు. ఇది కనుక విజయవంతమైతే సో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.